మోడల్ ఏకలవ్య బాలబాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు విచక్షణారహితంగా దాడి చేశారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చుంచుంపూడిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్లాస్ రూమ్ లో ఉన్న కొంతమంది విద్యార్థులు విద్యార్థినులకు హాయ్ బాయ్ చెప్పడంతో టీచర్లకు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 11న రాత్రి 10 గంటల సమయంలో మద్యం సేవించిన ఉపాధ్యాయులు స్టూడెంట్స్ పై దాడి చేశారు. విద్యార్థులను రూమ్ లో బంధించి మోకాళ్ల మీదకు మడిచి చెప్పులతో కొట్టారు. మెడలపై కాలుతో తొక్కారని తల్లిదండ్రులతో పిల్లలు వాపోయారు. దీంతో ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు ఏకలవ్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని, అలాగే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అయితే విద్యార్థుల దాడి ఘటనపై అధికారులు విచారణ జరిపి దాడికి పాల్పడిన ఉపాధ్యాయులపై మెమోలు జారీ చేశారు. మెమోల జారీతో తృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పుణ్యసంబరావు సర్పంచ్ మా మండల టీచర్ అధ్యక్షుడు మా సార్ నేను ఎందుకు అనుకున్నానో అక్కడ టీచర్లు ఉండి టీచర్లు దారుణంగా కొట్టడం జరిగింది. మరి పిల్లలు కూడా చెప్పుతో కొట్టడము, కింద పడేసి పీక్ మీద అడిగేసి అన్న చెప్పేసారు. సార్ మీకు తెలిసిందా లేదా అని అన్నారు. అంటే నాకు తెలియలేదు సార్, నాకు ఈ విషయం నాకు తెలియలేదు, మరి మీరు చెప్పారు కాబట్టి నేను ఉదయం వెళ్తాను అనేసి ఉదయం రావడం జరిగింది సార్. ఇక్కడికి వేరే స్టేట్ లో పంపించేసి కొత్త టీచర్ని ఇక్కడ వేయాలి. మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఉంటే పిల్లలకి కొట్టడం కానీ తిట్టడం కానీ నాన్న హింసలు పెట్టకూడదు. ఎవరైతే హింసకరంగా మా పిల్లలు ఏ రోజు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి గట్టిగా మాట్లాడలేదండి. ఇలా కొట్టడం ఇదైతే కరెక్ట్ కాదు. మా పిల్లలకి అది వచ్చి పీక మీద అడిగేసి కొట్టడం, ఈ రోజు కొట్టారు, రేపు పొద్దున ఏమైనా జరిగిపోయి ఉంటే పరిస్థితి ప్రాణం పోతే వాళ్ళు ఇస్తారు కదా. ఆ కొట్టిన టీచర్లు మాకు సమాధానం చెప్పాలి. ఎందుకు కొట్టారు, దేనికి కొట్టారు, ఏ కారణం చేత కొట్టారు, పిల్లలు ఏ తప్పు చేశారు, పేరెంట్స్ కి పిలిపించి కూర్చోబెట్టి చెప్పాలి కదా మీ పిల్లలు ఇలా చేశారని. వీళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు, కొత్త టీచర్స్ కి పెట్టాలి దయచేసి. ఇప్పుడు మాకు పిల్లలు చేసిన తప్పులు ఆ టీచర్స్ సమాధానం మాకు చెప్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాం. రాత్రి నాకు 10 గంటలకు తెలిసింది ఈ విషయం. ఒకరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పుణ్యసంబరావు సర్పంచ్ మా మండల టీచర్ అధ్యక్షుడు మా సార్ నేను ఎందుకు అనుకున్నానో అక్కడ టీచర్లు ఉండి టీచర్లు దారుణంగా కొట్టడం జరిగింది. మరి పిల్లలు కూడా చెప్పుతో కొట్టడము, కింద పడేసి పీక్ మీద అడిగేసి అన్న చెప్పేసారు. సార్ మీకు తెలిసిందా లేదా అని అన్నారు. అంటే నాకు తెలియలేదు సార్, నాకు ఈ విషయం నాకు తెలియలేదు, మరి మీరు చెప్పారు కాబట్టి నేను ఉదయం వెళ్తాను అనేసి ఉదయం రావడం జరిగింది సార్. ఇక్కడికి వేరే స్టేట్ లో పంపించేసి కొత్త టీచర్ని ఇక్కడ వేయాలి. మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఉంటే పిల్లలకి కొట్టడం కానీ తిట్టడం కానీ నాన్న హింసలు పెట్టకూడదు. ఎవరైతే హింసకరంగా మా పిల్లలు ఏ రోజు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి గట్టిగా మాట్లాడలేదండి. ఇలా కొట్టడం ఇదైతే కరెక్ట్ కాదు. మా పిల్లలకి అది వచ్చి పీక మీద అడిగేసి కొట్టడం, ఈ రోజు కొట్టారు, రేపు పొద్దున